తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అకాల వర్షం అపార నష్టాన్ని కలిగింది. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలులకు పంట నేలపాలైంది. మారిన వాతావరణ పరిస్థితులు రైతన్నను కోలుకోలేని దెబ్బ కొట్టింది. కోతకు వచ్చిన మామిడి పండ్లు, పొలాల్లో ఉన్న వరి పంట, మొక్కజొన్న ఇలా అన్ని పంటలు నేలరాలాయి. రైతుకు కన్నింటిని మిగిల్చాయి. అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పలు చోట్ల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, అరటి, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో రైతులకు పంట నష్టం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ అకాల వర్షాలతో వేల ఎకరాల్లో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఇక ములుగు జిల్లాలో భారీ నష్టం జరిగింది. అన్నదాతలను నిండా ముంచింది అకాల వర్షం. దీంతో రైతన్నలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వడ్లు కొట్టుకుపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. తాడ్వాయి, మంగపేట, కన్నైగూడెం, వాజేడు, నూగూరు, వెంకటాపురం మండలాల్లో వర్షం దంచుకొట్టింది. అడుగుడు ఎక్కినాయి కదా. గతి తప్పిన వాతావరణ పరిస్థితులతో రైతన్నలకు అపార నష్టం వాటిల్లుతుంది. ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, అరటి, మామిడి, చెరుకు, జామతో పాటు మిర్చికి తీవ్ర నష్టం జరిగింది. నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. సరికొప్పుల చిరంజీవి, ఏటూరు నాగరం నాది. మా నాన్న పేరు రామయ్య. ఈ మార్కెట్కు వడ్లు ఒక 20-25 రోజులు అవుతుంది కోసి. ఇప్పటికీ 3 వర్షాలు పడ్డాయి. గట్టి వర్షం పడి కింద మొలకలు వచ్చినాయి. అది వచ్చే ఇక్కడికి వచ్చి చూసే నాదులు లేడు, పట్టించుకునే వాళ్ళు లేరు. వస్తారు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పటికీ మొలకొచ్చి తిప్పేసుడే జరుగుతుంది. మొలకొచ్చినా కానీ మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఎట్లయినా సరుకు అందరిది కూడా కొనాలని ప్రార్థించుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గత ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ఎప్పుడు మాత్రం కొంచెం ముందు పోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడం లేదు, పట్టించుకునే నాదుడే లేడు. అదే చూసుకుంటే ఏదైనా కావాలితే వచ్చేవాళ్ళే కానీ ఇప్పుడైతే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు. రైతులు మాత్రం ఈసారి కొంచెం ఇక దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను. నా పేరు లాలయ్య, ఏటూరు నాగరం. మేము అంతకుముందు అకాల వర్షాల వల్ల పొలాలు రౌతులు పడి ఎకరానికి అరటాక్కి వచ్చింది. అట్లాని కూడా కోసి లాభం అని చేసిన కర్మానికి కోసి ఇది కల్లాల మీద తీసుకొచ్చినప్పుడు కల్లాలు ఇది నిర్లక్ష్యం, ఇంకోటి ఏంటంటే కటింగ్ల వల్ల వెనక ముందు వాడి ఈ వర్షాలకి రెండోసారి నాడడం జరుగుతుంది. దీనివల్ల రైతులు విపరీతమైన నష్టం జరుగుతుంది. అక్కడికి పోతున్నాం కటింగ్లని, ఇక్కడ అతను లారీలు రావడం లేదని, కటింగ్ల వల్ల లారీలు దింపుతలేరని ఇక్కడ యజమాని అంటే కళ్ళం పట్టిన గుత్తేదారి అనడం జరుగుతుంది. రైతులకు ఇటు అక్కడ కాపాడుకోలేక, ఇంటికాడ ఉండలేక ఈ బరకాలకు దొక్కి ఒక్కొక్క బరకం 10,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలలో ఒక్క 2-3 బర్రెలు కానీ ఎడ్లు వస్తే తుక్కు జరగడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జల్దీ ఎత్తాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.